ALP CBT2 డీజిల్ మెకానిక్, హీట్ ఇంజిన్, ట్రాక్టర్ మెకానిక్ అండ్ MMB ఈ కోర్సులకి సంబంధించిన వరకు మనం డీజిల్ క్లాసెస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ క్లాస్ మనం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్లాస్ లో లాస్ట్ సిలిండర్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఇప్పుడు సిలిండర్ యొక్క క్లాసిఫికేషన్స్ అన్నమాట, క్లాసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఓకే, ఇందులో సింగిల్ సిలిండర్, మల్టీ సిలిండర్, ట్విన్ సిలిండర్, 3 సిలిండర్స్ అని ఉన్నాయి. అంటే ఇందులో ఎందుకు వాడతాం, అసలు ఈ క్లాసిఫికేషన్స్ అనేది బేసిక్ గా తెలుసుకుందాం. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మనం ఈ సిలిండర్స్ అన్నిటి గురించి ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే ఆప్షన్స్ లో అడుగుతారు. అంటే నీకు ఈ సిలిండర్ మీద ఎగ్జామ్ రాదు, క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ ఆప్షన్స్ లో ఆ క్వశ్చన్ మీద అడుగుతారు అన్నమాట. దాన్ని ఏంటి మనం ఎలిమినేట్ చేయాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, 4 ఆప్షన్స్ ఇస్తారు, 1 కాదు, 2 కాదు, 3 కాదు అంటే 4ది అవునా కాదా అనేది తెలుసుకునే దానికన్నా ఈ 3 ఎందుకు కాదు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇవి కాకపోతేనే 4వది అవుతుంది, అంతే కదా. లేకపోతే ఏమవుతుంది, సియా లేదంటే డియా, ఆ రెండింటికి నాకు తెలియట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనకు 3 మొత్తం 4 గురించి తెలుసుకుంటేనే ఆప్షన్ క్లియర్ గా పెట్టడానికి అవుతుంది. అందుకనే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఓకే, ఆ భాగంగా ఏంటి సింగిల్ సిలిండర్ ఇంజిన్ అన్న. సిలిండర్ ఏంటంటే ఒకే సిలిండర్ ఉంటుంది, దాన్ని సింగిల్ సిలిండర్ ఇంజిన్ అంటారు. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 cylinder, సింపుల్ డిజైన్, లో కాస్ట్, యూజ్ ఇన్ వేర్ లెస్ పవర్ ఇస్ నీడెడ్. అంటే తక్కువ పవర్ కావాలి, సింపుల్ ఇంజిన్స్ అన్నమాట. అన్నిటికీ సింపుల్ గా ఉండాలి, కాంపాక్ట్ గా ఉండాలి, చిన్న పవర్లకి చిన్న పనులకి ఏదైనా అంటే సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడతాం అన్నమాట. జనరల్ గా బైక్స్, స్మాల్ జనరేటర్స్, వాటర్ పంప్స్ కన్నీ కూడా సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇందులో సిలిండర్ టైప్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం, అందులో ఇది ఒక భాగం. ఓకే, తర్వాత ట్విన్ సిలిండర్ అంటే, ట్విన్ అంటే మనకు అందులోనే అర్థమవుతుంది 2 cylinders. ఇట్ హ్యాస్ 2 cylinders అన్నమాట. అంటే మనకి చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అదే విధంగా ఏంటి, మనకి స్ట్రోక్స్ ఉంటాయి, 4 strokes ఉంటాయి. ఆ 4 strokes లో ఒకటే పవర్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పుకున్నాం. అదే విధంగా ఒక 2 ఇంజిన్స్ కానీ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, సైమల్టేనియస్ గా 4 strokes లో 2 పవర్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇంజిన్ స్మూత్ గా రన్ అవుతుంది. ఓకే, అందుకని ఇంజిన్ హ్యాస్ 2 cylinders, స్మూత్ అండ్ సింగిల్ స్మూతర్ దాన్ సింగిల్ సిలిండర్. అంటే సింగిల్ సిలిండర్ కన్నా స్మూతర్ గా పనిచేస్తుంది. సమ్ మోటార్ సైకిల్స్ అంటే కొన్ని రేసింగ్ బైక్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో అన్నిటి కూడా ట్విన్ సిలిండర్స్ వాడుతూ ఉంటాం. స్మాల్ కార్స్, చిన్న కార్స్ లో కూడా 2 cylinders వాడుతూ ఉంటారు. ఓకే, 3 cylinders అంటే 3 cylinders ఉంటాయి అందులో. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్మాల్ మోడర్న్ కార్స్. ఇది కూడా అంతే, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మనకి 3 cylinders లో 3 cylinders ఉంటాయి, 3 ఇంజిన్ సిలిండర్ లో. నెక్స్ట్ 4 cylinders అనేది ఇక్కడ నుంచి కొంచెం మనం, ఎందుకంటే ఇక్కడ అవసరమైనది 4 cylinders అనేది మనకి వస్తుంది. దీన్ని మనం కార్స్, జీప్స్, ట్రాక్టర్స్ లో మనం వాడతాం. ఇందులో 4 cylinders ఉంటాయి. ఇది స్మూత్ రన్నింగ్ అవుతుంది. ఇందులో 4 cylinders ఉండడం వల్ల 4 పవర్ స్ట్రోక్స్ వస్తుంటాయి. అంటే ప్రతిదీ ఒక సిలిండర్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ విధంగా 4 పవర్ స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి స్మూత్ గా రన్ అవుతుంది. 6 cylinders కూడా మనకి రేసింగ్ కార్స్ లోనే వాటిలో వాడతాం. 6 cylinders కూడా 6 హై పవర్ వస్తుంది, వెరీ స్మూత్ గా రన్ అవుతుంది. లగ్జరీ కార్స్, మనం కొన్ని పెద్ద పెద్ద బ్రాండెస్ ఉంటాయి కదా, లగ్జరీ కార్స్ ఉంటాయి, అవన్నీ కూడా 6 cylinder వాడతాం. SUVs అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అంటాం, అట్లా కూడా ఈ కార్స్ వాడుతాం, ఈ 6 cylinder ఇంజిన్స్ వాడుతుంటాం అనమాట. దాని తర్వాత హెవీ వెహికల్స్ అంటే మనకి మైనింగ్స్ లోనే వాటిలోనే ఎక్కువ వాడుతుంటాం. మనం కిందకి వెళ్ళి ఎక్కువ మెటీరియల్ అనేది పైకి లిఫ్ట్ చేయడానికి వాడే పెద్ద ట్రక్స్, వాటిలో కూడా మనం 6 cylinder ఇంజిన్స్ వాడతాం, కెపాసిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి. దాని తర్వాత 8 cylinder ఇంజిన్స్, 8 cylinder V8 అంటాం దాన్ని, 8 cylinder ఇంజిన్స్. అది స్పోర్ట్స్ కార్స్ లో వాడతాం, హై స్పోర్ట్స్ కార్స్ లో వాడతాం, రేసింగ్ కార్స్ లో వాడతాం, అండ్ హెవీ డ్యూటీ వెహికల్స్ లో కూడా 8 వాడతాం అనమాట. ఇందులో 8 cylinders ఉండడం వల్ల హై పవర్ వస్తుంది. ఆటోమేటిక్ గా మనకి సింగిల్ సిలిండర్ తో కంపేర్ చేస్తే 8 cylinders ఆటోమేటిక్ గా పవర్ ఎక్కువ వస్తుంది, దానివల్ల పవర్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటుంది, స్మూత్ గా రన్ అవుతుంది. ఇవన్నీ 8 cylinders అని ఇవన్నీ. ఓకే, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంజిన్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్స్, టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్, నువ్వు ఎలా అరేంజ్ చేసావు అనేది మన దాన్ని బట్టి కూడా మనకి ఆధారపడి ఉంటది. అంటే అందులో బేసిక్ గా మనకి ఎక్కువ అడిగేది V టైప్ ఇంజిన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. వెర్టికల్ ఇంజిన్స్ అంటే మనం జనరల్ గా అన్ని ఇంజిన్స్ వెర్టికల్ అని ఉంటాయి. కొన్ని ఇంజిన్స్ ఎక్కడైనా కావస్తే హారిజాంటల్ గా పెడుతుంటాం. కొన్ని ఏంటంటే ఇన్లైన్ ఇంజిన్స్ అంటాము, ఎక్కువ ఇంజిన్స్ గానీ ఉంటాయి. అంటే మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నాం, మనం అసలు ఈ 8 ఇంజిన్స్, 6 ఇంజిన్స్, 4 ఇంజిన్స్, 3 ఇంజిన్స్ గురించి ఎందుకు తెలుసుకున్నాం అంటే అవన్నీ ఇక్కడ ఎలా పనికి వస్తాయో తెలుసుకోవడం గురించే మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మన ఏంటి అరేంజ్మెంట్ ఆఫ్ సిలిండర్స్ అంటే సిలిండర్స్ యొక్క అమర్చడాన్ని అని అనుకోవచ్చు. ఓకే, సిలిండర్స్ ఎలాగ అమర్చాం అనేది.
ఇన్లైన్ ఇంజిన్స్ అంటాం. ఇన్లైన్ అంటే ఏంటంటే అన్ని ఒక లైన్ లో ఉంటాయి. సిలిండర్స్ 1, 2, 3, 4 అనేది ఒక లైన్ లో ఉంటుంది. దాని అన్నిటికి కూడా పైన క్యామ్ షాఫ్ట్ అదంతా కూడా ఒకటే ఉంటుంది. ఓకే, ఇన్లైన్ అది. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ విచ్ ఆల్ ద సిలిండర్స్ ఆర్ అరేంజ్ ఇన్ సింగిల్ లైన్. ఒకే లైన్ లో పెడతాం. దానికి ఏమవుతుంది, దానివల్ల మనకి క్రాంక్ షాఫ్ట్ ఒకే క్రాంక్ షాఫ్ట్ కి వచ్చేస్తే అది కనెక్టింగ్ రాడ్ ద్వారా అది ఇలా తిరుగుతూ ఉంటది. అంటే ఈ ఇంజిన్ ఈ పిస్టన్ కిందకి వెళ్ళినప్పుడు ఆ పిస్టన్ పైకి వస్తుంది, ఆ పిస్టన్ కిందకి వెళ్ళినప్పుడు ఇది పైకి వస్తుంది. ఇదంతా ఒకసారి మెకానిజం ఒకసారి చూద్దాం, తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వరకు ఇంజిన్స్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. ఇన్లైన్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఒకటే కామన్ క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ క్రాంక్ షాఫ్ట్. ఎన్ని ఇంజిన్స్ ఉంటే అంత పొడవు క్రాంక్ షాఫ్ట్ పెట్టాలన్నమాట. అదొకటే డిసడ్వాంటేజ్. Cylinders arranged in the straight line uses one crankshaft, simple design and easy maintenance. Commonly used in cars and motorcycles. Cars లో motorcycle లో వాడుతుంటాం మనం. ఇక్కడ ఏం డిసడ్వాంటేజ్, లెంత్ ఆఫ్ ద crankshaft is longer. అదే డిసడ్వాంటేజ్, ఇంకేం కాదు. బెటర్ బ్యాలెన్సింగ్ అండ్ యూనిఫామ్ టార్క్ ఇస్ అప్లైడ్. టార్క్ యూనిఫామ్ గా వస్తుంది. టార్క్ అంటే ఏంటంటే దాన్ని ఇంజిన్ ని నడిపేయడానికి ఉన్న కావాల్సిన గుణాన్ని టార్క్ అని అంటాం అనమాట. దాన్ని టార్క్ పెంచుతూ ఉంటాం. ఇప్పుడు ఇంక టార్క్ అనేది కరెక్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ వేస్తాం. ఫోర్త్ గేర్ ఎప్పుడు వేస్తాం, స్పీడ్ వెళ్ళాల్సినప్పుడు ఫోర్త్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ ఎప్పుడు వేస్తాం, అప్ ఎక్కాల్సినప్పుడు ఫస్ట్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ కి టార్క్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. ఫోర్త్ గేర్ కి టార్క్ తక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అది టార్క్ అంటే. ఓకే, అర్థమవుతుంది కదా. టార్క్ ని టెక్నికల్ కాకుండా కామన్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను మీకు. ఓకే, బెటర్ బ్యాలెన్సింగ్ అండ్ యూనిఫామ్ టార్క్ యూనిఫామ్ గా ఉంటుంది అనమాట. ఈజ్ అప్ టైమ్. ఇది ఎంత ఏంటి మనకి ఇన్లైన్ సిలిండర్ గురించి. ఇన్లైన్ 4 ఇంజిన్ మోస్ట్ కామన్ కార్స్. మనం కార్స్ లో వాడుతుంటాం కదా, మనం కార్స్ చూస్తాం కదా, పేరు చెప్పడం నాకు అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు జనరల్ గా మనం కార్స్ లో కామన్ చూసే కార్స్ అన్ని కూడా, ఇండియాలో ఎక్కువ కామన్ గా వాడే కార్స్ అన్ని కూడా 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్ వాడతాం అనమాట. అంటే ఇన్లైన్ లో. దీనిలో 6 కూడా వాడతాయి. ఇన్లైన్ 6 అంటారు దాన్ని. ఇన్లైన్ 6 అంటే ఇన్లైన్ లో ఉంటే 6 సిలిండర్స్ ఉంటాయి ఒకే లైన్ లో. ట్రక్స్ లోని వాటిలో వాడతాం. ట్రక్స్ కానీ, బస్సెస్ కానీ, లోకోమోటివ్స్ లో కూడా. లోకోమోటివ్స్ లో మనం ఇదే వాడతాం, ఇన్లైన్ 6 వాడతాం అనమాట. మోస్ట్ బైక్స్ సింగిల్ సిలిండర్. సింగిల్ సిలిండర్ లో బైక్స్ అనేది సింగిల్ సిలిండర్ వాడతాం. కొన్ని స్పోర్ట్స్ వెహికల్స్ ఉంటాయి, మన ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ చూస్తుంటాం. ఇక్కడ ఇండియాలో కూడా దాన్ని తెచ్చుకుంటున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో అందులో ఏంటంటే ఆ సిలిండర్స్ లో మనకి ఇన్లైన్ వాడతాం. హై పర్ఫార్మెన్స్ బైక్స్ మల్టీ సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్స్ వాడతాం. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు అర్థం అవడం కోసం సిలిండర్స్ చూపించాం అంతే. ఇందులో పిస్టన్ పెట్టలేదు, ఎందుకంటే పిస్టన్ లేదు. ఇది సిలిండర్. ఈ సిలిండర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఇన్లైన్ సిలిండర్ అవుతుంది. ఇది సిలిండర్ బాబు, ఇందులో పిస్టన్ ఉంటుంది, ఇందులో పిస్టన్ ఉంటుంది. ఓకే, ఇది సిలిండర్. ఓకే, ఇది ఇన్లైన్ సిలిండర్ అన్నమాట. ఓకే, ఈ టైప్ ఇందులో క్వశ్చన్స్ వస్తాయి. బి టైప్ ఇంజిన్ లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మెయిన్ యాక్చువల్ యాంగిల్ గురించి జరుగుతుంటారు. బి టైప్ అంటే బి టైప్ ఇంజిన్స్ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఉంది కదా, ఇది బి టైప్, ఇది బి టైప్. ఎక్కువ ఏంటంటే ఈ యాంగిల్ అడుగుతుంటాడు, ఎక్కువ ఈ యాంగిల్ అడుగుతుంటాడు. మోస్ట్ ఆఫ్ ద బి టైప్ ఇంజిన్స్ అన్ని కూడా 60 degrees లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇంజిన్స్. కొన్ని అక్కడ మారితే 80 degrees కానీ 80 అలా అవ్వచ్చు. మోస్ట్ ఒకవేళ క్వశ్చన్ అడిగితే 60 degrees అనే పెట్టండి. దీని ముందు చూద్దాం. వి టైప్ ఇంజిన్ అనేది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. అన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ మనం డిస్కస్ చేయట్లేదు. ఇన్ విచ్ ద సిలిండర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 rows. ఇదొక రో, ఇదొక రో. దీన్ని ఒక రో, ఇదొక రో అంటారు. వరుస క్రమాన్ని రో అంటారు. వరుసగా కూర్చోబెడితే దాన్ని రో అంటారు. సపోజ్ ఇటాప్ ఒక ఇన్లైన్ ఇంజిన్ ఉంది, ఆ పక్కన ఒక ఇంజిన్ లైన్ ఇంజిన్ ఉంది, దాని రెండు ల్యాండ్ చేస్తే అది వి టైప్ ఇంజిన్ అవుతుంది. అర్థమవుతుందా? V shape and they are connected as single common crankshaft, more economical and compact అన్నమాట. ఈ V shape నేను ఇది కూడా ఏంటంటే ఒకే క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం. క్రాంక్ షాఫ్ట్ ఒకటి కనెక్ట్ చేస్తే దానివల్ల టార్క్ పెరుగుతుంది, స్మూత్నెస్ అవుతుంది, ఫ్లైవీల్ అది తక్కువ అవుతుంది అనమాట. ఇది V6 కార్స్ అండ్ SUVs. SUVs అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ని SUVs అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ V8 అనేది లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్స్. మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మీ డ్రీమ్ కార్ ఉంటుంది కదా,
ఆ డ్రీమ్ కార్ అన్ని కూడా V8 ఇంజన్స్ అనమాట. ఈ V8 ఇంజన్స్ వాడతాం. అందులో V షేప్ లో ఇంజన్స్ ఉంటుంది. ఈ యాంగిల్ వచ్చి అప్రాక్సిమేట్ గా 60 degrees ఉంటుంది. ఆ క్వశ్చన్ ఒకవేళ అడిగితే. నెక్స్ట్ అపోజిట్ అంటే అపోజిట్ ఇంజన్స్ అన్నమాట. ఈ అపోజిట్ ఇంజన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ఇది ఏ కలర్, రెడ్ కలర్ బెటర్. ఇది చూసారా, ఇదొక సిలిండర్ అనుకుంటే ఇదొక సిలిండర్. ఓకే, ఇందులో ఏంటంటే ఈ సిలిండర్ ఇక్కడ ఉంటది, ఈ సిలిండర్ ఇక్కడ ఉంటది. ఇలా ఉంటది. ఫస్ట్ ఇది మూవ్ అయినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది, అర్థమవుతుందా? ఈ పిస్టన్ బయటకు వచ్చినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది, ఈ పిస్టన్ బయటకు వచ్చినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది. ఇది అపోజిట్. దీన్ని బాక్సర్ ఇంజిన్ అని కూడా అంటారు. బాక్సర్ అని కూడా అంటారు అన్నమాట. Opposite engine is an internal combustion engine in which the cylinders are placed directly opposite to each other. ఒకదానికి ఎదురుకుండా ఒకటి ఇంజిన్స్ ఆపోజిట్ ప్లేస్ చేసుకుంటే దాన్ని బాక్సర్ ఇంజిన్ లేదంటే అపోజిట్ ఇంజిన్ అని అంటారు. లేదంటే ఫ్లాట్, ఎందుకంటే ఫ్లాట్ గా ఒకటే లైన్ ఫ్లాట్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్లాట్ ఇంజిన్ అని కూడా అంటారు. ఒకవేళ ఆప్షన్స్ లో మీరు అడుగుతారు బాక్సర్ ఇంజిన్ అని అడగకపోయినా లేదంటే అపోజిట్ గానీ ఫ్లాట్ గానీ అడిగేసి ఫ్లాట్ ఇంజిన్ ఈజ్ ఇట్ విచ్ టైప్ ఆఫ్ ఇంజిన్ అని అంటారు. ఆర్ ఫ్లాట్ ఇన్ ఫ్లాట్ ఇంజిన్ హౌ ద ఇంజిన్స్ ఆర్ ప్లేస్డ్ అంటే సిలిండర్స్ ఆర్ ప్లేస్డ్ అని అంటారు. అప్పుడేమవుతుంది ఆపోజిట్ ప్లేస్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని అంటారు. లేకపోతే ప్లేస్డ్ 90 degrees, ప్లేస్డ్ 45 degrees, ప్లేస్డ్ 60 degrees ఈ ఇంజిన్ అలా ఆప్షన్స్ అడుగుతారు. అసలు అపోజిట్ ఇంజిన్ అంటే ఏంటో తెలిస్తే నీకు ఆప్షన్ పెట్టడానికి అవుతుంది. కాబట్టి అపోజిట్ ఇంజిన్ తెలుసుకుంటాం. అపోజిట్ ఇంజిన్ అంటే బాక్సర్ ఇంజిన్ అని కూడా తెలియాలి. బాక్సర్ ఇంజిన్ కొన్నిసార్లు ఫ్లాట్ ఇంజిన్ అని కూడా తెలియాలి. కాబట్టి ఇవన్నీ మనం డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. ఓకే, ఇది దాని షేప్. దీని గురించి అంతకన్నా ఎక్కువ అడగరు. మోస్ట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎప్పుడు ఇక్కడ ఏంటంటే సిలిండర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, అంతే, అంతవరకు క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ఈ టాపిక్ మనకి ఎక్కడ వచ్చింది, సిలిండర్స్ లో వచ్చింది, సిలిండర్ ప్లేస్మెంట్స్ లో వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా బిట్ అడిగితే సిలిండర్స్ ప్లేస్మెంట్ గురించి అడుగుతారు. ఆ ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఉంది. అవే ఫ్రమ్ ఈచ్ పిస్టన్స్ టువర్డ్స్ అండ్ అవే అంటే టువర్డ్స్ అండ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ హారిజాంటల్ డైరెక్షన్. ఒక దగ్గర నుంచి పిస్టన్ ముందుకి వెనక్కి వెళ్తా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ పిస్టన్ గానీ బయటకు వస్తే ఇది లోపలికి వెళ్తుంది, అది కానీ బయటకు వస్తే ఇది వస్తుంది. ఈ రెండింటికి సేమ్ క్రాంక్ షాఫ్టే ఉంటుంది, కామన్ క్రాంక్ షాఫ్ట్ ఒకటే ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ నుంచి మనకి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి క్రాంక్ షాఫ్ట్ గురించి ఎక్కువ డీల్ చేస్తాం, మనం డిస్కస్ చేస్తాం. యూజ్డ్ ఇన్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ లో ఎక్కువ వాడుతుంటాం. హెలికాప్టర్స్ లో ఇదే వాడుతుంటారు మోస్ట్లీ. సబ్జెక్ట్ కరెక్షన్, ఒకసారి డౌట్ అది. కానీ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ లో మాత్రం ఇదే వాడతారు. జనరల్ గా ఇంజిన్స్ అన్ని వెర్టికల్ గా ఉంటాయి. దాన్ని కింద పడగబెడితే దాన్ని హారిజాంటల్ ఇంజిన్ అంటారు, అంతే. డిస్కషన్ తెలుసుకోవాలి కాబట్టి మనం తెలుసుకున్నాం. హారిజాంటల్ ఇంజిన్ ఇస్ అన్ ఇంజిన్ విచ్ ద సిలిండర్స్ ఆర్ ప్లేస్డ్ హారిజాంటల్లీ. సిలిండర్స్ ఆర్ ప్లేస్డ్ హారిజాంటల్లీ టు ద గ్రౌండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెర్టికల్లీ. వెర్టికల్ గా ప్లేస్ చేయకుండా, వెర్టికల్ అంటే ఇది, ఓకే, బట్ ఇక్కడ ఏంటి హారిజాంటల్ గా ఉంటుంది. ఇలా పెట్టాను కదా, ఇది గుర్తుపెట్టుకోకండి, ఇది హారిజాంటల్ గా ఉంటుంది. ఓకే, దీని షేపింగ్, దాని ప్లేసింగ్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ గా ఉంటుంది. దాన్ని హారిజాంటల్ ఇంజిన్ అని అంటారు. ఇది గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఈ ఇంజిన్ అనుకుంటే ఇది గ్రౌండ్ అనుకుంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, ఆ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి అది హారిజాంటల్ ఇంజిన్ అని అంటారు. ఈ ఎల్ఎల్ఈఎల్ అంటే ప్యారలల్ కి షార్ట్ ఫామ్, అది అవసరం లేదు. రేడియల్ ఇంజిన్. రేడియల్ ఇంజిన్ అంటే ఏంటి? రేడియల్ ఇంజిన్ గురించి మనం ఒకసారి, ఇది కూడా ఎక్కువ బిట్స్ అడుగుతారు. రేడియల్ ఇంజిన్ ఒక కామన్ గా ఒక సర్కిల్ లా ఉండి దాని చుట్టూ స్పోక్స్, ఒకవేళ మనం సైకిల్ వీల్ కానీ బైక్ వీల్ కానీ తీసుకుంటే ఆ వీల్ చుట్టూ స్పోక్స్ ఉంటాయి. ఆ స్పోక్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ స్పోక్స్ ప్లేస్ లో ఇంజిన్స్ ఉంటాయి, సిలిండర్స్ ఉంటాయి. అలా చుట్టూ సిలిండర్స్ ఉంటాయి అనమాట. ఆ చుట్టూ సిలిండర్స్ ఉంటాయి. దాని అరేంజ్మెంట్ నే రేడియల్ ఇంజిన్ అరేంజ్మెంట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ విచ్ ద సిలిండర్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ ఏ స్పోక్స్ ఆఫ్ ఎ వీల్. ఒక వీల్ యొక్క స్పోక్స్ ఉంటాయి కదా, దానిలా అరేంజ్ చేస్తారు. రేడియేటింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సెంట్రల్ క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ సెంటర్ లో ఉంటది, ఇలా ఉంటది. ఇది రేడియల్ ఇంజిన్. దీన్ని రేడియల్ ఇంజిన్ అని అంటారు అనమాట. రేడియల్ ఇంజిన్ సిలిండర్స్ ఆర్ అరేంజ్ ఇన్ సర్కిల్ ప్యాటర్న్ అరౌండ్ ద క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ చుట్టూరు దాన్ని పెడతాం. సిలిండర్స్ ఆర్ అరేంజ్ రేడియల్లీ ఇన్ సర్కిల్. ఓకే, ఆల్ సిలిండర్స్ కనెక్టెడ్ టు ద సెంట్రల్ క్రాంక్ షాఫ్ట్. ఈ సిలిండర్లు అన్ని కూడా సెంట్రల్ క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. యూస్ హై పవర్ అండ్ ఎక్సలెంట్ కూలింగ్.
పవర్ ఎలాగ హై వస్తుంది, సిలిండర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం తెలుసుకుందండి కూలింగ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ షేపుల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎయిర్ పాస్ అవుతుంది, కూలింగ్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్ గా పవర్ కూడా ఎక్కువ వస్తుంది. మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ క్రాఫ్ట్ లో ఎందుకు వాడతారు రేడియల్ సిలిండర్స్? ఎనీబడి ఆన్సర్? ఎందుకంటే ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. మనకి ఇన్లైన్ చూస్తే ఆ లైన్ చివరి వరకు ఉంది. ఓకే, క్రాంక్ షాఫ్ట్ అంతా సాగు తీసుకుని వెళ్ళాలి, కొన్ని లాంగ్ క్రాంక్ షాఫ్ట్ వస్తుంది. బీచ్ వస్తే ఇలా ఉంది, మధ్యలో ప్లేస్ అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన రేడియల్ అంటే చుట్టూ పెట్టాం కాబట్టి క్రాంక్ షాఫ్ట్ మధ్యలో ఉంది కాబట్టి క్రాంక్ షాఫ్ట్ యూనిఫామ్ గా పవర్ తీసుకుంటుంది. అందుకని మనం అట్లా ఎక్కడైనా ఎఫిషియన్సీ బాగుంది, దాని యొక్క వెయిట్ టు పవర్ టు వెయిట్ రేషియో బాగుంది అని అంటే మనం తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ పెట్టేస్తాం. ఓకే, అందుకని ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా సుపీరియర్ క్వాలిటీస్ అడిగేటంటే అది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఏం వాడతారు అని అంటే ఆప్షన్ ఖచ్చితంగా ఏది సుపీరియర్ గా ఉంటే అదే వాడతారు. ఓల్డ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో వాడేవారు వింటేజ్ ప్రొపెల్లర్ ప్లేన్స్ లో, పాత కాలంలో ప్రొపెల్లర్ ప్లేన్స్ లో వాడేవారు. ఇవన్నీ ఒకప్పుడు టాప్ లో రేడియల్ ఇంజిన్స్ అవన్నీ వెహికల్ ఇంజిన్స్ అవన్నీ బాగా వాడేవారు. ఇప్పుడు అన్ని హై ఇంజిన్స్ వచ్చాయి, ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేదంటే మనకి డిఫెన్స్ సిస్టమ్స్ లో కానీ మంచి మంచి హై ఇంజిన్స్ వచ్చాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ గా మనం హైడ్రోజన్ ఇంజిన్స్ కూడా వెళ్ళిపోతున్నాం మనం. ఇది రేడియల్ ఇంజిన్ ఎలా ఉంటుంది. ఇది కామన్ క్రాంక్ షాఫ్ట్, ఇక్కడ ఒక ఇంజిన్, ఇక్కడ ఒక ఇంజిన్. ఇంజిన్ ఎలా ఉన్నాయి, స్పోక్స్ కి, ఒక వీల్ కి స్పోక్స్ ఎలాగైతే, ఒక వీల్ కి ఊసలు అంటాం కదా, సైకిల్ వీల్ కి ఊసలు అంటాం కదా, ఆ ఊసల్లాగా ఎలాగైతే ఉన్నాయో దానిలాగా ఉంది కాబట్టి దీన్ని రేడియల్ ఇంజిన్ అని అంటాం. జస్ట్ మనకి ఐడియా గురించి పెట్టుకోండి అంతే. నెక్స్ట్ వెర్టికల్ ఇంజిన్. ఇంతకు ముందు హారిజాంటల్ ఇంజిన్ చూసాం, వెర్టికల్ ఇంజిన్ అంటే జనరల్ గా వాడే ఇంజిన్ అంతా కూడా వెర్టికల్ ఇంజిన్స్. ఈ షేప్ లో ఉంటే వెర్టికల్ ఇంజిన్. ఓకే, ఈ షేప్ లో ఉంటే అది హారిజాంటల్. పిస్టన్, పిస్టన్ ఇది కాదు, ఇది వెర్టికల్ ఇంజిన్. వెర్టికల్ ఇంజిన్ లా ఉంటుంది, ఎవరైనా డ్రాయింగ్ డయాగ్రామ్ వేసుకుంటే చెప్తాను. ఇది వెర్టికల్ ఇంజిన్. వెర్టికల్ ఇంటర్నల్ కంబషన్ విత్ సిలిండర్ ఆర్ cylinders are arranged vertically and the piston moves up and down. వెర్టికల్ ఉంది కాబట్టి అప్ డౌన్, పిస్టన్ మూవ్స్ అప్ అండ్ డౌన్. ఇన్ వెర్టికల్ ఇంజిన్ ద సిలిండర్ స్టాండ్స్ అప్రైట్ అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్ అండ్ డౌన్. ఈ వెర్టికల్ ఇంజిన్ లో సిలిండర్ ఎప్పుడు కూడా పిస్టన్, వెర్టికల్ ఇంజిన్ లో సిలిండర్ స్ట్రైట్ గా అప్రైట్ లో ఉంటుంది, పిస్టన్ పైకి కిందకి వెళ్తుంది. వెరీ కామన్ అరేంజ్మెంట్స్ ఇన్ వెహికల్స్. కార్స్, ఆల్ కార్స్ ఆల్మోస్ట్ నువ్వు వాడే కార్స్ అన్ని కూడా ఇన్లైన్ ఇంజిన్. మోటార్ సైకిల్స్, మోస్ట్ సిలిండర్స్ అన్ని, ట్రాక్టర్స్, పంప్స్, ఇప్పుడు వాడే మొత్తం కార్స్ అన్ని ఆల్మోస్ట్ వెర్టికల్ గానే ఉంటాయి, వెర్టికల్ ఇంజిన్స్ ఉంటాయి. హారిజాంటల్ ఇంజిన్స్ వాడడం, రేడియల్ ఇంజిన్స్ కూడా కార్ లో వాడడం. ఇప్పుడు అంత అవసరం లేదు. ఫ్యూయల్ గురించి ఏం చెప్తున్నాం అంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఫ్యూయల్ గురించి ఉంది. ఫ్యూయల్ పెట్రోల్ ఇంజిన్, గ్యాస్ ఇంజిన్. అసలు ఫ్యూయల్ అంటే ఏంటి? ఫ్యూయల్ ఇస్ అ కెమికల్, ఓకే, విచ్ ఇస్ యూస్ టు బర్న్. దాన్ని బర్న్ చేసి మనం వెహికల్ రన్ చేయడానికి వాడదాన్ని ఫ్యూయల్ అంటాం. సో ఫ్యూయల్, ఇందులో ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ ని దాంట్లో మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కంబషన్. అంటే దాన్ని బర్న్ అంటే మండించడాన్ని కంబషన్ అంటాం, తెలుగులో మండించడాన్ని కంబషన్ అని అంటాం. సో ఫ్యూయల్ ఇస్ అ సబ్స్టెన్స్ దట్ బర్న్స్ అండ్ ప్రొడ్యూస్ ద హీట్. హీట్ ఎనర్జీనే మనం మెకానికల్ వర్క్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అందుకని ఫ్యూయల్ కావాలి, పెట్రోల్ కావాలి, గ్యాస్ కావాలి, లేకపోతే డీజిల్ కావాలి. కిరోసిన్ కూడా ఫ్యూయలే, బట్ ఇక్కడ మనం వాడడం, దాని గురించి మనకు తెలుసుకోవాలి. అండ్ కోల్ ఫ్యూయలే, ఇక్కడ మనం వాడలేదు. అది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ లో కోల్ వాడేవారు. కోల్, లిగ్నైట్, పీట్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ లో వాడతాం. అంటే గ్యాస్ టర్బైన్స్ లేకపోతే పవర్స్, మన పవర్ ప్లాంట్స్ డిస్కస్ చెప్పినప్పుడు దాని గురించి తెలుసుకుందాం. డీజిల్ మెకానిక్ అవన్నీ లేవు. కెమికల్ ఎనర్జీ ఇస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫ్యూయల్. ఫ్యూయల్ అంటే ఏంటి? పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అందులో ఏ ఎనర్జీ స్టోర్ అవుతుంది? కెమికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. కెమికల్ ఎనర్జీని మనం బండిస్తే అది మెకానికల్ వర్క్ అవుతుంది. అదే కెమికల్ ఎనర్జీ ఇస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద పెట్రోల్. వెన్ ద ఫ్యూయల్ బర్న్స్ ద కెమికల్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ యాజ్ అ హీట్. హీట్ గా డెల్టా హెచ్ అంటారు దాన్ని, హీట్ గా రిలీజ్ అవుతుంది, దాన్ని డెల్టా హెచ్ అంటాం. అంటే హీట్ గా రిలీజ్ అయింది. ఆ హీట్ గా రిలీజ్ అయింది ఎంత దాన్ని మనం పవర్ గా వాడుకున్నాం అనే దాన్నే ఎఫిషియన్సీ అని అంటారు. ఓకే, కొంత సరౌండింగ్స్ కి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. డెల్టా హెచ్ సరౌండింగ్స్ కి వెళ్ళిపోతుంది, అది మనకు పనికిరాదు. పనికొచ్చేదే మనకి ఎఫిషియన్సీ మెజర్ చేస్తాం. ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ అన్ ఇంజిన్ అంటే అదే కెమికల్ నుంచి హీట్, హీట్ నుంచి మెకానికల్, అదే కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. ఫ్యూయల్ ఎనర్జీ ఇది కెమికల్ ఎనర్జీ, అది హీట్ ఎనర్జీగా మారింది, అది మెకానికల్ వర్క్ అయింది. అదే కన్వర్షన్ అంటే ఎనర్జీ కన్వర్షన్. ఎనర్జీ
neither be created nor be destroyed. It can transfer into one form to another form. అంతే కదా. కెమికల్ ఎనర్జీ ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళి మనం హీట్ ఎనర్జీ చేసాం, హీట్ ఎనర్జీ తీసుకొచ్చి మెకానికల్ వర్క్ చేసాం, అంతే. ఇది పెట్రోల్, డీజిల్, సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కంటైన్స్ కెమికల్ ఎనర్జీ. కంబషన్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ద హీట్. హీట్ పుషెస్ ద పిస్టన్, మెకానికల్ వర్క్ జరుగుతుంది. హీట్ ఎలా పుష్ చేస్తుంది? హీట్ వెళ్ళి పుష్ చేయదు కదా. హీట్ ఏం చేస్తుంది? హీట్ ద్వారా మనకు ప్రెజర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగిన తర్వాత ఆ పిస్టన్ కింద మూవ్ అవుతుంది, దానివల్ల మెకానికల్ వర్క్ జరుగుతుంది. అది ఫ్యూయల్. ఇప్పుడు ఈ ఫ్యూయల్ ఎలా వాడతారు అనేది చూద్దాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఇంజన్స్ బేస్డ్ ఆన్ ద ఫ్యూయల్ యూజ్. ఏ ఫ్యూయల్ అయితే యూజ్ చేస్తామో దాన్ని బట్టి బేస్ చేసుకుని క్లాసిఫికేషన్స్. ఫస్ట్ పెట్రోల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ అంటే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. స్పార్క్ ఇగ్నిషన్, స్పార్క్ ప్లగ్ ఉంటుంది, దాని ద్వారా ఇగ్నిషన్ చేస్తాం కాబట్టి స్పార్క్ ఇగ్నిషన్ అంటాం. దాన్ని ఎస్ఐ ఇంజన్ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్స్ మోటార్ సైకిల్స్, కార్స్ అన్నింటిలో కూడా మనం స్పార్క్ ఇగ్నిషన్ వాడుతుంటాం. ఇలాగా సెల్ఫ్ స్టార్ట్ చేసినట్టునే టక్ మన ఆటోమేటిక్ గా స్పార్క్ ప్లగ్ ఇగ్నైట్ అయ్యి అక్కడ ఇంజన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్పార్క్ వెళ్తుంది కాబట్టి సెల్ఫ్ స్టార్ట్ చేయగలుగుతున్నాము. డీజిల్ ఇంజన్ కూడా అంతే, అలాగే స్టార్ట్ చేసినట్టునే మనకి ఫ్యూయల్ అంతా కూడా కంప్రెస్ అయ్యి ఒకసారి ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా డీజిల్ స్ప్లాష్ చేస్తే కంబషన్ జరిగి వస్తుంది. అది పెట్రోల్ ఇంజన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ లో కంప్రెషన్ ఇంజన్, సిఐ ఇంజన్, బస్సెస్, ట్రక్స్, ట్రాక్టర్స్, డీజిల్స్, కార్స్ కూడా ఉన్నాయి డీజిల్ ఇంజన్స్. ఓకే, ఇప్పుడు ఐసోలేట్ అయిపోతున్నాయి, అంటే ఇప్పుడు తీసేస్తున్నారు, అన్ని పెట్రోల్ ఇంజన్ కి కన్వర్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ తర్వాత ఈవీకి వెళ్ళిపోతాయి, అందుకే నెమ్మదిగా డీజిల్ ఆపేస్తున్నారు. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ తర్వాత గ్యాస్ ఇంజన్స్, గ్యాసోలిన్ అంటాం కదా, గ్యాసియస్ ఫ్యూయల్స్ అంటే సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, ఈ రెండు కూడా మనం ఉపయోగిస్తాం. సిఎన్జి కార్స్, సిఎన్జి ఆటో రిక్షాస్, బస్సెస్ లో కూడా మనం గ్యాస్ ఇంజన్స్ వాడుతున్నాం. తర్వాత ఏవియేషన్ ఫ్యూయల్స్ వాడతాం. యూజెస్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇది ఏటీఎఫ్, ఇది కూడా ఒక ఫ్యూయల్. అంటే మనం ఇందులో ఒకవేళ అడిగితే, ఎందుకంటే మనకి ఆప్షన్ లో అడిగితే మనం చెప్పడం జరిగింది. యూజ్డ్ ఇన్ గ్యాస్ టర్బైన్స్, జెట్ ఇంజన్స్ లో కూడా ఇది వాడతాం. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ జెట్ ప్లేన్స్ అనే ఎగ్జాంపుల్. బయోఫ్యూయల్స్ అంటే రెండు ఫ్యూయల్స్ ని కలుపుతాం యాక్చువల్ గా. మేడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ నుంచి వచ్చేదాన్ని బయోఫ్యూయల్ అంటాం. బయోఫ్యూయల్స్ అంటే జెట్రోపాన్ అంటారు మీరు. ఒకవేళ కింద వాటిలో బయోఫ్యూయల్ ఏంటి అని అంటే జెట్రోపాన్ ఉంటుంది. ఇది ఈక్వలెంట్ టు డీజిల్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. జెట్రోపాన్ నుంచి వచ్చిన ఆయిల్ తీసుకొని డీజిల్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇథనాల్ కూడా బయోడీజిల్, ఇథనాల్ ఒకటి, బయోడీజిల్ ఒకటి. యూజ్డ్ యాజ్ బ్లెండెడ్ ఇన్ ద ఫ్యూయల్ వెహికల్స్. దీన్ని బ్లెండ్ చేస్తాం, అంటే కంప్లీట్ గా డీజిల్ వాడకుండా దాన్ని కొంత పార్ట్ దాన్ని తీసుకొని బ్లెండ్ చేస్తాం. మనకు తెలుస్తుంది కదా క్యాస్ట్ ఆయిల్, ఆమ్లం కూడా ఒక విధంగా అది కూడా ఫ్యూయలే, అది కూడా బయోడీజిల్ గా వస్తుంది. ఒకవేళ అది అడగరు, అది కూడా వస్తుంది ఆప్షన్. ఇక్కడతో మనకి ఈ గ్యాస్, ఈ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ వాడేదంతా అయిపోయింది. లాస్ట్ మర్చిపోయాం, ఇప్పుడు వచ్చేదంతా హైడ్రోజన్. యూసెస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ వాడి మనం ట్రైన్స్ కూడా రన్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఆల్రెడీ ట్రైల్ రన్ అయిపోయింది ఇండియాలో. వెరీ క్లీన్, అంటే దీనికి ఏంటి పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ, హ్యాపీగా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఎక్స్పెరిమెంటల్ వెహికల్స్ లో ఉన్నది. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్. ఓకే, దీన్ని హైడ్రైల్ అంటారు. హైడ్రైల్ లో కూడా అంటే హైడ్రోజన్ వాడి రైల్ రన్ చేస్తాం, హైడ్రైల్స్ అంటారు. హైడ్రైల్స్ కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ వాడతాం. హైడ్రోజన్ గ్యాస్ H2 యాజ్ ఎ క్లీన్ ఫ్యూయల్ టు రీప్లేస్ ద డీజిల్ అండ్ ఎలక్ట్రిసిటీ. H2 అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఏంటి, మనకి డీజిల్ ని ఎలక్ట్రికల్ ని రీప్లేస్ చేయడానికి. నెక్స్ట్ మనకి కార్స్, మన ట్రైన్స్ లో వాడబోయేవన్నీ కూడా, వచ్చేవన్నీ కూడా హైడ్రోజన్ ఫ్యూయల్. ఇది కూడా ఒక ఫ్యూయల్. ఓకే, ఇక్కడితో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంజన్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.